పేలుళ్లు జరిగి 2 రోజులైనా అన్ని అంచనాలు అనుమానాలు అవి తప్ప నిర్దిష్టమైన సమాచారం చిక్కడం లేదు. ఇండియన్ ముజాహిదీన్ పనే అయ్యుండొచ్చని గట్టిగా నమ్ముతూ వారి ఉగ్రవాదుల నెట్వర్క్ ఛేదనకు అన్ని దారులను వెదుకుతున్నారు. దేశవ్యాప్తంగా జైళ్లలోని ఉగ్రవాదులు సానుభూతిపరుల కదలికలపై ఆరా తీస్తున్నారు. అయినా ఖచ్చితంగా ఇది అని చెప్పగలిగిన ఆధారాలు దొరక్క మరింత పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు. జంట పేలుళ్లను ఆపలేకపోయారన్న అపవాదుకి నిందితులను పట్టుకుని కొంతైనా సమాధానం చెప్పుకోవచ్చని విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు జాతీయ దర్యాప్తు సంస్థ, రాష్ట్ర పోలీసు యంత్రాంగం, మరోవైపు నిఘా సంస్థల సిబ్బంది ఎవరి కోణాల్లో వారు ఆరా తీస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు నిర్దిష్టమైన సమాచారాన్ని మాత్రం సాధించలేకపోయారు. గతంలో పేలుళ్లకు పాల్పడినట్లు తామే చేశామంటూ ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకునేది. ఈసారి ఐఎం కాని మరే ఉగ్రవాద సంస్థ కాని ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. దీంతో పేలుళ్ల తీరును బట్టి ఇండియన్ ముజాహిదీనే ఘాతుకానికి పాల్పడ్డట్లుగా అనుకుంటున్నా ఖచ్చితంగా వారి అని చెప్పలేని పరిస్థితి.